హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ లేదా విద్యా దృక్పథాలలో సెకండ్ టాపిక్ వచ్చేసి మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం. అయితే మనం ప్రీవియస్ వీడియోలో నూతన జాతీయ విద్యా విధానం గురించి ప్రాక్టీస్ బిట్స్ చూసాం. నెక్స్ట్ టాపిక్ మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ. ఫస్ట్ క్వశ్చన్, మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ ప్రవేశపెట్టిన సంవత్సరం. ఆప్షన్ 1 1978, ఆప్షన్ 2 1987, ఆప్షన్ 3 1982, ఆప్షన్ 4 1989. ఆన్సర్ 1978 ఫిబ్రవరి 28న ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ డాష్ శీర్షికతో రిపోర్టు అందజేసింది. ఆప్షన్ 1 లెర్నింగ్ టు డూ, ఆప్షన్ 2 స్టడీయింగ్ టు డూ, ఆప్షన్ 3 డూయింగ్ అండ్ లెర్నింగ్, ఆప్షన్ 4 ఏది కాదు. ఆన్సర్ లెర్నింగ్ టు డూ. థర్డ్ క్వశ్చన్, డాక్టర్ మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ ఉపశీర్షిక ఏది? ఆప్షన్ 1 టువర్డ్స్ ఏ లెర్నింగ్ అండ్ వర్కింగ్ సొసైటీ, ఆప్షన్ 2 టువర్డ్స్ ఏ వర్కింగ్ అండ్ రీడింగ్ సొసైటీ, ఆప్షన్ 3 టువర్డ్స్ ఏ స్పీకింగ్ అండ్ లెర్నింగ్ సొసైటీ, ఆప్షన్ 4 టువర్డ్స్ ఏ వర్కింగ్ అండ్ స్పీకింగ్ సొసైటీ. ఆన్సర్ 1 టువర్డ్స్ ఏ లెర్నింగ్ అండ్ వర్కింగ్ సొసైటీ. ఫోర్త్ క్వశ్చన్, డాక్టర్ మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీని నియమించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు? ఆప్షన్ 1 చంద్రశేఖర్, ఆప్షన్ 2 చంద్రకాంత్, ఆప్షన్ 3 పిసి చందర్, ఆప్షన్ 4 పిసి రెడ్డి. ఆన్సర్ పిసి చందర్. ఫిఫ్త్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీకి గల పేర్లు. ఆప్షన్ 1 +2 కరిక్యులం, ఆప్షన్ 2 జాతీయ సమీక్షా కమిటీ, ఆప్షన్ 3 వృత్తి విద్యా కమిటీ, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. సిక్స్త్ క్వశ్చన్, ఈ కమిటీలో చైర్మన్తో కలుపుకొని మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 27, ఆప్షన్ 2 74, ఆప్షన్ 3 75, ఆప్షన్ 4 78. ఆన్సర్ 27. సెవెంత్ క్వశ్చన్, సాధారణ విద్యా ప్రణాళిక, వృత్తిపరమైన విద్యా ప్రణాళిక అనే రెండు విధానాలు ఏ స్థాయిలో ఉండాలి అని వృత్తి విద్యా కమిటీ తెలియజేసింది. ఆప్షన్ 1 ఉన్నత మాధ్యమిక స్థాయి, ఆప్షన్ 2 +2 స్థాయి, ఆప్షన్ 3 మాధ్యమిక స్థాయి, ఆప్షన్ 4 1 and 2. ఆన్సర్ 4 1 and 2. ఎయిత్ క్వశ్చన్, జాతీయ సమీక్షా కమిటీ ప్రాధాన్యత. ఆప్షన్ 1 వ్యవసాయం, ఆప్షన్ 2 వాణిజ్యం, ఆప్షన్ 3 వైద్యం ఆరోగ్యం, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. నైన్త్ క్వశ్చన్, ఉన్నత మాధ్యమిక స్థాయిలో సెమిస్టర్ విద్యా విధానం ఉండాలని తెలియజేసిన కమిటీ. ఆప్షన్ 1 ఎన్పిఈ 1986, ఆప్షన్ 2 వృత్తి విద్యా కమిటీ, ఆప్షన్ 3 లక్ష్మీబాయి కమిటీ, ఆప్షన్ 4 ఎన్సిఎఫ్ 2005. ఆన్సర్ వృత్తి విద్యా కమిటీ. 10th క్వశ్చన్, డాక్టర్ మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ లక్ష్యాలలో లేనిది. ఆప్షన్ 1 నిరుద్యోగ నిర్మూలన, ఆప్షన్ 2 అనాథలుగా విద్యార్థులను వదిలిపెట్టరాదు, ఆప్షన్ 3 గ్రామీణాభివృద్ధి, ఆప్షన్ 4 బాలికల విద్య. ఆన్సర్ బాలికల విద్య.